మీరు మీ వృత్తి ధర్మం నిర్వహిస్తే ఎందుకు బ్రదర్ పారిపోవాలి? చెప్పండి సమాధానం. వాళ్ళకి నోటీస్ ఇచ్చేది ఉండే. వీళ్ళ యొక్క డెస్క్టాప్లు, ల్యాప్టాప్లు, ఫోన్లు, దాని తర్వాత వాటర్ బాటిల్స్ కూడా ఎత్తుకుపోయారు. వాటర్ బాటిల్స్ అడిగితే కొనిస్తుంది కదా బ్రదర్. వాటర్ బాటిల్స్ కావాలంటే, లంచ్ కావాలంటే పెట్టిస్తుందిగా. ఎందుకు దొంగతనం చేయాలి లంచ్ని? మా బాధ ఏంటంటే కంప్యూటర్లు పోయినాయి అని చెప్పో, మొబైల్స్ పోయినాయనో కాదు, మేము తినే తిండి పోయిందని మా బాధ. ఎందుకంటే ఏ మనిషి అయినా కూడా దేనికోసం ఫైట్ చేస్తాడు? కడుపు కోసం ఫైట్ చేస్తాడు. ఆ కడుపు కొట్టారు వీళ్ళు, ఆ తిండి ఎత్తుకుపోయారు. సో కాబట్టి ఈ అన్నీ కూడా చేస్తున్న దృష్ట్యా మేము హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. వీళ్ళు ఇంత దౌర్జన్యకాండ చేపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు, సైబర్ క్రైమ్ ఏసీపీ భాన్ ప్రకాష్ రెడ్డి, విజయవాడ సిటీ, అతని యొక్క కింది అధికారి సిఐ బీరా సత్యనారాయణ అండ్ టీమ్ అండ్ లోకల్ పోలీసులు ఒక మహిళను చూడకుండా వేధింపులకు గురి చేస్తున్నారు అని చెప్పని రిట్టేస్తే, అతను నాకు ప్రేమికుడిగా మారాడు. రాత్రి 12:30, 1 గంటకి నాతో ప్రేమాయణం నడిపిస్తూ ఉంటాడు ఏసీపీ గారు. ఇగో నేను, ఆమె నా క్లయింట్ అని సంగతి తెలుసు, నాతో రాయబారాలు. ఇగో చూడండి, హాయ్ పెడతాడు. దాని పేరు హూ ఫైల్ దిస్. నన్ను అడుగుతాడు ఇది ఎవడేసాడని చెప్పని. నేను అంటాను ఇగో డాక్టర్ బాల అడ్వకేట్ అంటే మా సోహదోడు పేరు మీద వేయడం జరిగింది. ఇగో అతను ఎవరు అంటే, అతను ఇచ్చిన మీడియా ఇంటర్వ్యూ లింక్ పెట్టి, ఇగో అడ్వకేట్ బాల అని చెప్పి అతను లింక్ పెట్టి అబో పర్సన్ సార్ అని పెట్టా. ఇక్కడ ఏమన్నా చూడండి, దయచేసి రెడ్ కలర్ లో మార్క్ చేశా, ప్లీజ్ ఆస్క్ యువర్ క్లయింట్ టు విత్ రైట్. ఓకే, ఫోన్ లో కూడా ఉంది, అది రికార్డింగ్ చేస్తుంది ఫోన్ లో కూడా ఉన్నాయి. అంటే ఇదండి, నీతిగా నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ చేస్తే అడుగుతారండి, ఇట్లా అడుగుతారా? మళ్ళీ ఏమంటాడు, సార్ ఇవన్నీ వద్దు, నేనేం చేస్తానంటే మీ మీద పెట్టిన కేసులు అన్నింటినీ, మీ క్లయింట్ నా మీద అంటే నా క్లయింట్ మీద పెట్టిన కేసులు అన్నింటినీ కూడా నేను క్లోజ్ చేస్తా. ఇప్పుడు వరకు నేనే ఆల్రెడీ డమ్మీ అభ్యర్థులు కాకోకుండా ఎవరైతే కనుక నిజమైన అభ్యర్థులు చట్ట ప్రకారం కట్టారో వాళ్ళకు కూడా ఫోన్లు చేసి, వీళ్ళ డాటా ఎత్తుకుపోయాడు కదా, డాటా ఉంటుంది కదా, ఫోన్ చేసి ఈ కన్సల్టెన్సీ దొంగది, మీరు వచ్చి కంప్లైంట్లు ఇవ్వండి అని చెప్పని వాళ్ళందరినీ రెచ్చగొట్టి రండి కంప్లైంట్లు ఇవ్వండి అంటున్నాడు. అరే ఇదేం దౌర్భాగ్యం అండి. క్రైమ్ రేట్ పెరుగుతుంది అని చెప్పని ఎఫ్ఐఆర్లు చేయడానికి పోలీసులు వెనకడతా ఉంటే, వీళ్ళు దొంగ కేసులు పెట్టుకుంటా అభ్యర్థులను రెచ్చగొట్టి ఎంతమందిని చేస్తారండి? ఒక క్రైమ్ మీద, ఒక నేరం మీద, ఒక ఎలిగేషన్ మీద ఒక క్రైమ్ చేయాలి, మల్టిపుల్ క్రైమ్ చేయకూడదు అని చెప్పి అర్నబ్ గోస్వామి, మీ అందరికి తెలుసు, జర్నలిస్ట్ మిత్రుడు, ఆ యొక్క కేసులో సుప్రీంకోర్టు 100 సార్లు చెప్పింది. టీకే ఆంటోనీ సెట్ ఆఫ్ కేరళ కేసు ఉంటుంది, మల్టిపుల్ ఎఫర్ట్స్ కెనాట్ బి ఎంటర్టైన్ అండ్ సేమ్ సెట్ ఆఫ్ ఎలిగేషన్ అని చెప్పానంటది. అరే చదువుకుంటా ఉంటారు ముష్టిముండా కొడకల్లారా. నేను తెలంగాణలో ఉండిపోయిన క్లాసులు చెప్దామంటే వాళ్ళేమో ఆంధ్రాలో ఉండిపోయారు. మనకు టైం ఏంటి ఉంటుంది? అదేమనంటే ఇటుకు వస్తారు. అందుగురించే మొన్న జర్నలిస్ట్ మిత్రుడు కేవీఆర్ ని ఎత్తుకుపోయినప్పుడు కూడా ఈ విధంగా మన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా అక్కడికి వెళ్తే నేనే స్వయంగా అర్ధరాత్రి 10:30కి ఆవిడతో మాట్లాడి కంప్లైంట్ డ్రాప్ చేసి లోకల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి ఎక్నాలజ్మెంట్ తీసుకుని నేను ఒకటే చెప్పాను, మీరు ఎఫ్ఐఆర్ చేయకపోతే బరాబర్ ఎఫ్ఐఆర్ చేపిస్తా అని చెప్పాను. ఎఫ్ఐఆర్ అయిందా లేదా ఆంధ్ర పోలీసుల మీద? కబడ్దార్ నేను చెప్తున్నా, ఇష్టారీతిన మీరు మా రాష్ట్రంలోకి వచ్చి జర్నలిస్టులు ఎత్తుకుపోయినా తమాషాలు చేసినా ఈ రాష్ట్రమే కాదు మీ రాష్ట్రానికి కూడా వస్తా బరాబర్. నేను ఇండియన్ సిటిజన్ని, అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడికి వస్తా. నేను అడ్వకేట్ని. నేను మీకు చెప్తున్నాను, ఇటువంటి తప్పుడు చర్యలు ఈ లీగల్గా అన్ని విధాల అష్టదిగ్బంధం చేశానని చెప్పని కొంతమంది పెయిడ్ మీడియాని తీసుకుని వచ్చి వార్తలు రాపిస్తూ ఉంటాడు. హరారీలో ఫ్లయింగ్ బోర్డర్స్ యజమాని సౌజన్య మెడ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఆమె ఏమన్నా పంజరంలో పక్ష? మెడ చుట్టూ ఉచ్చు బిగడానికి మహిళ అండి, మహిళ. ఈ విధంగానైనా ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తున్నాను, ఏంటి నాన్సెన్స్, ఏంటి తప్పుడు కేసులు, ఏంటి బేరసారాలు? 25 లక్షలు అంట, రాత్రి 11:30, 12 గంటలకు మహిళలు రావాలంట. సిగ్గు, శరం, మానం, మర్యాద, లజ్జ ఉందా? అన్నం తింటారా అండి? ఎంప్లాయీస్ అన్నాలు తింటారా అండి? దొంగతనంగా కేకులు తింటారా అండి? 25 లక్షలు డబ్బులు అడుగుతారా అండి? ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. సో కాబట్టి ఈ మీడియా ముఖంగా మన సోదరుల ద్వారా నేను ఒకటే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, మీరు ఈ విషయం మీద తక్షణం చర్యలు తీసుకుని ఈ అధికారుల్ని సస్పెండ్ చేయకపోతే మొత్తం ప్రభుత్వంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఆవిడకి మెసేజ్లు పెట్టారు, అవన్నీ కూడా బయటికి రిలీజ్ చేస్తాను. నేను ఏదైతే కనుక ఇప్పుడు చెప్పానో వాటికి అన్నిటికి సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ న్యాయస్థానాల్లో నేను వేశాను, మీ ద్వారా కూడా నేను చెప్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా, బయట రాష్ట్రంకి వెళ్ళి ఎవడైనా పోలీసోడు మన రాష్ట్రంలోకి వచ్చి జర్నలిస్ట్ మిత్రుల మీద కానీ ప్రజల మీద కానీ ఎటువంటి ప్రొసీజర్ లేకోకుండా చెయ్యేస్తే మాత్రం బరాబర్ చెప్తున్నాను,
జనరల్ ఎక్సెప్షన్స్ అని అంటారు చట్టంలో. బిఎన్ఎస్ లో జనరల్ ఎక్సెప్షన్స్ అంటే మన మీద కానీ, మన ప్రాణం మీద కానీ, మన ఆస్తి మీద కానీ, మనకు సంబంధించిన వాళ్ళ ప్రాణం మీద కానీ, ఆస్తి మీద కానీ దాడి జరిగితే వాళ్ళని చంపేయొచ్చు ఆత్మరక్షణలో భాగంగా. గుర్తుపెట్టుకోవాలి, ఆత్మరక్షణలో భాగంగా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి. కాకపోతే మేము రన్ చేసే కన్సల్టెన్సీలో మేము వర్క్ వీసాస్ ఓన్లీ ఒక 4 కంట్రీలకు మాత్రమే చేస్తాము. ఎందుకంటే వేరే కంట్రీస్తో మాకు డైరెక్ట్ టైప్ లేదు. వేరే వాళ్ళకి ఎవరికైనా థర్డ్ పార్టీ ఏజెంట్స్కి ఇస్తే వాళ్ళు ఎలా చేస్తారో రేపొద్దున క్లయింట్కి మేము సమాధానం చెప్పాలి అన్న ఉద్దేశంతో మాకు ఏ కంపెనీస్తో అయితే ఏ కంట్రీలో టైప్ ఉందో ఆ కంట్రీస్కి మాత్రమే మేము చేసేది 4 కంట్రీసేనండి. అండ్ దీనికి సంబంధించిన ప్రతిదీ లీగల్ అగ్రిమెంట్ ప్రిపేర్ చేసుకుంటాం ముందే. ఎలా అంటే వాళ్ళు క్లయింట్ వచ్చినప్పుడే మీరు ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేసుకోవాలి, మీకు కనీసం బేసిక్ కమ్యూనికేషన్ వచ్చి తీరాలి, బేసిక్ క్వాలిఫికేషన్ ఉండి తీరాలి, ఇవన్నీ ఏమీ లేకుండా ప్రాసెస్ చేయము అని ముందే క్లయింట్కి చెప్తామండి. మాకు రోజుకు ఒక 20 మంది మాకు లైక్ వాకిన్స్ వస్తే అందులో మేము ఒకటి కూడా ఆలోచించే ఫైల్ తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి కనీసం ఆ బేసిక్ కమ్యూనికేషన్ లేకుండా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేరు. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకపోతే అది జాబ్ రాదు. అది మాకు తెలిసి ఫైల్ తీసుకోలేము కాబట్టి చాలా ఫైల్స్ తీసుకోమండి. ఈ తీసుకున్న ఫైల్స్ లో జెన్యున్ గా మేము వర్క్ చేస్తుంటే లైక్ మాకు ఒక 3 నెలల క్రితం నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారండి. ఎందుకంటే అది కాంపిటీటర్స్ చేస్తున్నారా, లేకపోతే క్లయింట్స్ వేరే పొలిటికల్ వాళ్ళతో కలిపి చేస్తున్నారా, డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారా మాకు తెలియదండి. బట్ ఇక్కడ నేను రన్ చేసేది కన్సల్టెన్సీ నేను ఒక్కదాన్ని, నాకు వెనకమాల సపోర్ట్ అనేది ఏమీ లేదు. నేను చాలా నార్మల్ బిలో మిడిల్ క్లాస్ అండి. సో నేను రన్ చేస్తున్న దానికి ఇప్పుడు వీళ్ళందరూ మీ ఆఫీస్కి రోజుకి ఎంతమంది వస్తున్నారు, మీకు ఎంత పేమెంట్స్ అవుతుంది, ఎన్ని అవుతుంది అని అంటున్నారు. ఏమంటే నా కన్సల్టేషన్ ఛార్జ్ చాలా తక్కువే ఉంటుందండి. కానీ క్లయింట్ వెళితే వాళ్ళ నుంచి రెఫరెన్స్ ఫైల్స్ చాలా వస్తాయి. ఎవరైనా చేసేది వర్క్ చేసేది ఒక పెన్నీ చూసుకోవడానికి, ఫ్రీ సర్వీస్ ఎవరు చేయలేమండి. సో దాంట్లో జెన్యున్ గా ఏం చేయగలమో అది చేస్తాం. అలాగే అన్ని ఫైల్స్ కంప్లీట్ అవ్వండి. ఎందుకంటే నీ కమ్యూనికేషన్ బట్టి నువ్వు ఏది క్రాక్ చేసుకోగలవో, నువ్వు ఎక్కడ ఏం ప్రెజెంట్ చేయగలవో దాన్ని బేస్ చేసుకుని నీ జాబ్ అనేది ఉంటుంది. దానికి లీగల్ అగ్రిమెంట్ ఉంటుంది. అన్ని ఉన్నా కూడా అగ్రిమెంట్ లో క్లియర్ గా ఉండి వాళ్ళు ప్రతి పేజ్ మీద సైన్ చేస్తారు. ఇది సివిల్ ఏదైనా ఉన్నా కూడా అందులో క్లియర్ గా ఉంటుంది. ఇది సివిల్ థింగ్, ఏదైనా ఉంటే మీరు లాయర్ నో కోర్టును అప్రోచ్ అవ్వచ్చు అనే పాయింట్ కూడా ఉంటుందండి. అవన్నీ ఉన్నా కూడా దాన్ని క్రిమినల్ దాని కింద కన్వర్ట్ చేసి ఎఫ్ఐఆర్ చేస్తాము, మిమ్మల్ని రిమాండ్ కి తీసుకెళ్తాము, మేము అన్న ఫిగర్స్ ఇవ్వండి అని అంటున్నారు. సో ఒకళ్ళకి మేము అలా నమ్మే ఒకళ్ళు ఇబ్బంది పెడుతుంటే, ఎవరికైతే ఆ లేడీ ఉన్నారో ఆవిడ ఇబ్బంది పెడుతున్నారు, ఇలాగే మేము అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అంటున్నారని మా కంపెనీని క్లయింట్స్ ని ఇబ్బందులు పెట్టలేక, మా స్టాఫ్ ని ఇబ్బందులు పెట్టలేక ఆవిడకి కొంత అమౌంట్ సెటిల్ చేసేసరికి మిగతా వాళ్ళందరూ మాకు 20 లక్షలు కావాలి, 15 లక్షలు కావాలి అంటున్నారు. మా కన్సల్టెన్సీ లక్షల్లో కోట్లలో వ్యాపారం చేసేది కాదండి. మేము చాలా చిన్న ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఏదైతే సర్వీస్ ఛార్జ్ తీసుకున్నా వాళ్ళు అడుగుతున్న 25 లక్షలు నేను ఇవ్వాలంటే నేను 2 సంవత్సరాలు వర్క్ చేయాలండి. నేను 2 సంవత్సరాలు వర్క్ చేసి నేను ఏదైతే నా సర్వైవల్ కోసం చేస్తున్నానో ఆ అమౌంట్ ని తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అంత అమౌంట్ ఇప్పుడు నేను పెట్టాలంటే నేను నా ఒంటి మీదో లేకపోతే నా ఇంట్లో కొంచెం కొద్దో ఉన్న బంగారం నేను అమ్మేయాలి. సో ఇంత ఫిగర్లు సెట్ చేసే అంత క్యాపబిలిటీ నాకు లేదు. అది లేకే ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను. ఎందుకంటే దాన్ని ఎలా ఫేస్ చేయాలో నాకు తెలియట్లేదు. రోజుకు ఒక పేపర్లో ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అని ఇస్తూ ఉన్నారు వాళ్ళ సైడ్ నుంచి. మా సైడ్ నుంచి కనీసం ఎవరు వచ్చి మమ్మల్ని అడిగింది లేదు, చెప్పింది లేదు. సో అది ఎలా ఫేస్ చేయాలి, వాళ్ళకి ఆ అమౌంట్లు ఇవ్వలేక ఇంకో దారి లేక వచ్చి మీ అందరి ముందు చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఇలా వచ్చి చెప్పడం నేను ఇదే ఫస్ట్ టైం అండి, నాకు ఎప్పుడూ తెలీదు. అది కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది. కాకపోతే ఇలా చెప్పకపోతే రేపటి రోజున ఇంకా ఎంత దాకా దీన్ని తీసుకెళ్తారా అన్న భయంతోనే ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. థ్యాంక్ యూ.